స్వచ్ఛమైన మనసున్న వారు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. ఏదీ మనసులో దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలమే, ప్రేమ మాత్రం జీవితాంతం. కోపం, తుఫాను రెండూ ఒకే విధంగా ఉంటాయి. శాంతించిన తర్వాతనే తెలుస్తుంది నష్టం ఎంత జరిగిందో. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా పోదు. నీకు రావలసిన భాగం అడిగి చూడు, బంధాలన్నీ వెళ్ళిపోతాయి. నీకు రావలసిన భాగం వద్దు అని చెప్పు, ముళ్ళు కూడా పువ్వయి దగ్గరికి వస్తుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని మనుషులకు, బాధ్యత లేని బంధాలకు మౌనంగా దూరమవ్వడమే ఉత్తమం. దీపం నిశ్శబ్దంగా ఉంటూ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా మౌనంగా ఉంటూనే మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ మాటలు పడ్డవాడు మర్చిపోడు. అందుకే అనే ముందు ఆలోచించు. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారే కదా నిజమైన ఆప్తులు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ మంచి మనసున్నవాడు మాత్రమే కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉంటాడు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. క్రూర మృగమైనా ప్రేమతో చేరదీస్తే మంచిగా మారుతుంది. కానీ కొందరికి ఎంత మంచి చేసినా ఎప్పుడూ మన పతనమే కోరుకుంటారు. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే అది వాళ్ళ పాపం. పదే పదే మోసపోతుంటే అది ఖచ్చితంగా నీ లోపం. కడుపులోకి వెళ్ళిన విషం తన ప్రాణం మాత్రమే తీస్తుంది. కానీ చెవుల్లోకి వెళ్ళిన విషప్రచారం ఎన్నో బంధాలను నాశనం చేస్తుంది. నేటి సమాజంలో మోయలేనన్ని ఆస్తిపాస్తులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తరిగిపోతున్నారు. శత్రువులను తగ్గించుకోవడం అంటే వాళ్ళను స్నేహితులుగా మార్చుకోవడం కంటే ఉత్తమమైన మార్గం లేదు. ఎంత కరెక్ట్గా రాసినా తప్పు అనే పదాన్ని తప్పు అనే చదవాలి. అలాగే ఒక్కసారి తప్పు చేసిన వారిని సమాజం కూడా ఎప్పటికీ అలాగే చూస్తుంది.